7 గ్రామాల్లో నిన్న అనుమతి ఇచ్చారు 4,000 ఎకరాలు. నిజానికి 15 గ్రామాలు 40,000 ఎకరాలు రెండో దశ. ఈ దశలో ఇది తీసుకోవాలని వర్మ తెలుగుదేశం పార్టీకి చాలా మద్దతుదారులు, చంద్రబాబు నాయుడుకు వీరాభిమానులు కూడా ఉన్నదానికి ఏదైనా జరుగుతుందో అని మేము చూస్తుంటే మీరు మళ్ళీ కొత్త పూలింగ్ అంటున్నారు ఏంటి అని ఒక తీవ్రమైన ప్రశ్న. ఇది మామూలు కార్యకర్తలు కాదు, సోషల్ మీడియా పోస్టులు మీరు చూస్తే కూడా ఇది ఒక విధమైన కొత్త సందేహాలు, కొత్త సవాళ్ళు అమరావతి ప్రాంతంలో లేవనెత్తుతూ ఉంది. ఎవరో కూడా చెప్తున్నారు ఒకటి మంచి వార్త, ఒకటి చెడ్డ వార్త. మంచి వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొంతవరకు అనుమతి ఇచ్చింది, గ్రాంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉంది అప్పుడెప్పుడో నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇటువంటివే తప్ప నిర్దిష్టంగా కేంద్రం మేము అమరావతి ఖర్చు మొత్తం భరిస్తాము, ఆంధ్రప్రదేశ్కి ఆ భారం లేదని వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు, సాక్ష్యాధారాలు ఇంతవరకు లేవు. ఉంటే ఎవరైనా చెప్పొచ్చు. రెండవది, ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఇప్పుడు ఒక 1,000 కోట్ల దాకా మీరు వేరే దానికి మళ్ళీ ఇచ్చారని వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు.